జావ అంటే ఇది సిరిధాన్యాలతో పౌడర్ మాకు ఇస్తారు. ఇందులో ఉపయోగించే సాల్ట్ కూడా వీళ్ళు రాక్ సాల్ట్ వాడతారు. అండ్ ఇదేమో తాటి బెల్లం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్ విహారీ. ఇప్పుడు మనం కాకినాడలో ఉన్న బెస్ట్ ఆఫ్ పార్క్స్లో అందులో ఒకటి వివేకానంద పార్క్, అంటే దీన్ని కొలాచూర్ పార్క్ కూడా పిలుస్తారు. అక్కడ ఉన్నాం. సో ఈరోజు మనం దీన్ని విజిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కమా. ప్రజెంట్ ఇప్పుడు మనం వివేకానంద పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. అంటే కొలాచూర్ పార్క్ కూడా అంటారు. కాకినాడలో వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్ అండి ఇది. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా మార్నింగ్ వాకింగ్ అయితే చేసుకునే వాళ్ళు కానీ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు కూడా అక్కడికి వస్తుంటారు. ఈ పార్క్ టైం వచ్చి మనకి మార్నింగ్ 5 గంటల నుంచి 9 గంటలకి వరకు ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. సోలార్ పార్క్ మొత్తానికి ఇక్కడ నుంచి కరెంట్ అన్న సప్లై అవుతుందండి. ఈవిడెవరో మీకు గుర్తుందా? ఈవిడే డొక్క సీతమ్మ. సో ఇది స్విమ్మింగ్ పూల్ అండి. ఇది ఇక్కడ మనకి మార్నింగ్ 5 o'clock నుంచి 8 o'clock వరకు స్విమ్మింగ్ నేర్పిస్తారు. అండ్ ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకుని ఎవరికైనా ఆసక్తిగా ఉండి నేర్చుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ అది నేర్చుకోవచ్చు. చిన్నపిల్లలకైతే మాత్రం 4 years దాటి ఉండాలి, పెద్ద వరకు నేర్పిస్తారు. సో ఇది రెడ్ క్రాస్ యోగా కేంద్రం, అంటే ఇక్కడ యోగా అనేది నేర్పిస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న దగ్గర స్కేటింగ్ అని నేర్పిస్తారు. ప్రజెంట్ అది క్లోజ్ చేస్తుంది, అందుకే మీకు లోపల చూపించలేదు. ఇప్పుడు మనం వాకింగ్ అది ఫినిష్ చేసుకుని బయటకు వస్తే మనకి ఇక్కడ మిల్లెట్ జావా అంట ఇక్కడ. సో మనకి ఎక్సర్సైజ్తో పాటు మంచి ఫుడ్ కూడా కావాలి కాబట్టి ట్రై చేద్దాం ఒకసారి మనం ఎలా ఉందో ఏంటన్నది. మొలకెత్తిన గింజలు, ఇవి ప్యాకెట్ వచ్చి 10 rupees తీసుకుంటున్నారు. ఇందులో శనగలు, కాను, పెసలు అవన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. ఇదేనండి జావా, చిరుధాన్యాలతో చేసినటువంటి జావా. చెప్పండి ఒకసారి. సిరిధాన్యాలతో చేసి మిక్స్ జావ అంటే ఇది సిరిధాన్యాలతో పౌడర్ మాకు ఇస్తారంటే ఆ పౌడర్తో మేము జావ తయారు చేస్తామండి. ఆ సిరిధాన్యాలు ఏంటంటే మొలకెత్తిన విత్తనాలు అంటే ఇవి సిరిధాన్యాలు అంటే అరికెలు, గోదలు, అండుకొరలు, సజ్జలు, రాగులు, పెసలు, ఉలవలు, అలసందలు, శనగలు, ఈ మొక్కజొన్నలు, కంది విత్తనాలు ఇవన్నీ కలిపి పౌడర్ అండి. అది కాకుండా ఎక్స్ట్రా మేము డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవాలి. అసలు చేసిన పౌడర్తో మేము జావ తయారు చేస్తాం. దాని ఆంధ్రం మిక్సీకి ఏంటంటే సాల్ట్, ఆర్గానిక్ సాల్ట్ వాడతామండి. ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాం. ఇందులో ఉపయోగించే సాల్ట్ కూడా వీళ్ళు రాక్ సాల్ట్ వాడతారు. అండ్ ఇదేమో తాటి బెల్లం పౌడర్ అది. సో ఇక్కడ మనకు 2 విధాలుగా వేస్తారండి. ఒకటి పెరిగేసేస్తారు, ఇంకోటి ఏమో స్వీట్ అంటే తాటి బెల్లంతో చేసేస్తారు. సో ఇప్పుడున్న రోజుల్లో మనం హెల్త్ని చాలా కేర్ తీసుకోవాలండి. ఎక్సర్సైజ్తో పాటు మనకి ఇటువంటి ఫుడ్ అనేది మనకి కావాలి కంపల్సరిగా.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిలెట్స్ జావా. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అంటే థైరాయిడ్, బీపీ, షుగరు, కొన్ని రకాలైన హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మీకు ఇటువంటి మిల్లెట్ జావా అనేది తాగితే మాత్రం మనకి చాలా వరకు క్లియర్ అవుతుంది. ఇందులో మనకు రాగులు, అంటుకూరలు, సజ్జలు, ఉలవలు, కాను అంటే జొన్నలు ఇటువంటి అన్ని చిరుధాన్యాలు అన్నీ కూడా కలిపి వీళ్ళు పౌడర్ చేసి జావా కింద తయారు చేసి ఇస్తారు మనకు. చాలా వేడిగా ఉంది. 250 ml గ్లాసు వీళ్ళు 30 రూపీస్కి ఇస్తారు. సో తాగి చూద్దాం ఎలా ఉంది ఏటో అన్నది. టేస్ట్ అయితే అద్దరిపోయింది భయ్య. సో ఇది వివేకానంద పార్క్ అంటే కొలాచెరువు పార్క్ ఆపోజిట్లో ఉంటుంది. ఖచ్చితంగా తాగి చూడండి.